వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందామండి. మొదటి సమయాలు 15వ అధ్యాయము 22వ వచనము మనకు అందరూ కూడా బాగా తెలిసినటువంటి వాక్య భాగమే. అయినా కూడా మనం ఈ వాక్య భాగాన్ని ఎంతగా తరచుగా మనం ధ్యానిస్తే మనకి ఆత్మకి అంత మేలుకరమైన విషయం ఇది. అందుకు సమూయేలు అందరం కలిసి చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మనకిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నాథ, మీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ప్రభా బలవద్దపరుస్తున్నామయ్యా. ఈ గంభీరమైన సమయంలో ప్రభా మేము యోగ్యులుగా బలలో చేయాలంటే ప్రభా మీ వాక్యం యొక్క హెచ్చరికలు మాకు ఎంతో అవసరం తండ్రి. ప్రభా తండ్రి, మీ మరణాన్ని ప్రచురించే వరంగాను తండ్రి మీకు నమ్మకాన్ని సాక్షిగా తండ్రి జీవించడానికి ప్రభా మీ వాక్ శక్తి వాక్ నడిపింపు మరి వాక్యం వాక్యం ద్వారా నడిపించి తండ్రి ఆత్మాశ్వరుని జీవితంలో మాకు ఎంతో అవసరమైనట్టుగా పదే పదే మరలా సరికి రావటం ద్వారా ప్రభా మీ వాక్యం వినటం ద్వారా ప్రభా వాక్యాన్ని హృదయంలో గైకొట్టడం ద్వారా ప్రభా మీ ఆజ్ఞానుసారంగా జీవించడానికి ప్రభా మాకు నేర్పించమని ప్రభా ఎంతగానో ప్రభా మీలో అది నాయన ప్రభా అంటుకట్టబట్టడానికి కూడా మీరే సహాయం చేయమని ప్రభా మీ వాక్యంను ప్రభా ఎంతగానో హృదయంలో ఉంచుకోవడానికి ప్రభా మరి వాక్యాన్ని అనుసరించి జీవించడానికి మాకు నేర్పించమని సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవా మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచమని అయ్యగుడిని అపాత్రుని నాలో మస్తు మాలిన్య సంస్థలను కాల్చివేసి నీ పాత్రగా పాడుపడటానికి నన్ను యోగ్యపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఒక చెడువాడు అనుకోండి, మంచి చెడువాడు అనుకోండి, మంచి చెడువాడు అనుకున్నాం. పోయినసారి ఏం అడిగారు అనేది నేను సాధారణంగా పోయినసారి ఏం చెప్పాను అనేది నేను అడుగుతూ ఉంటాను. నాకు అలవాటు అక్కడ హిందీ ప్రాంతంలో నేను అడిగటం చేసేవాడిని. ఎక్కువగా తెలుగు ప్రాంతాల్లో చేసినప్పుడు మాత్రం అడిగేవాడిని. హిందీ ప్రాంతాలు అంటే ఎక్కువగా చదువుకున్న వాళ్ళు తక్కువ కాబట్టి మనం అయితే పోయినసారి ఏ వాక్యం అండి వాళ్ళకి చెప్పింది వాక్యం గుర్తుంది? ఎవరికన్నా ఉన్నవాళ్ళు చెప్పండి. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పలేరు. ఎట్లా మర్చిపోయారా? మర్చిపోతే చెప్తారులేండి, కానీ ఇక ముందు అలవాటు తెలుసుకోండి. కనీసం కీర్తన గుర్తుందా? కీర్తన చెప్పాను. ఏ కీర్తన? 89వ కీర్తన. 89వ కీర్తన. దాని ముఖ్యాంశం ఏంటంటే నా విశ్వాసకు నా కృపయు అతనికి తోడైయుండును. వెరీ గుడ్. రెండు విషయాల గురించి ఎక్కువగా ధ్యానించాం. దేవుని యొక్క విశ్వాసత, దేవుని యొక్క కృప. ఆ 89వ అధ్యాయంలోనే విశ్వాసత అనే మాట 7 సార్లు వస్తుంది. విశ్వాసత అంటే దేవుడి యొక్క నమ్మకత్వము. విశ్వాసత అనే పదం మన వాడుక భాషలో మనం వాడేటువంటి పదం కాదు. నమ్మకత్వము, నమ్మదగ్గవాడు అని చెప్పి మనం ఆ పదాలు వాడతాం. కానీ ఆ విశ్వాసిత అనే పదము ఆ కాలంలో నాటి మాట, మనం ఆ పదాన్ని వాడతాం. అయితే ఇప్పుడు సమూయేలు గ్రంథాన్ని కూడా మనం ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో ఇందాక మరి ఆరాధన వర్తమానంలో యేసు ప్రభు వారు ఇంకా చూడాలి, చూస్తే ఏమవుతుంది మనకి? రక్షణ. అలాగే యేసు ప్రభు వారి మాట వినాలి అనేటువంటిది ఇప్పుడు మన అంశం. బలవర్తమానంలో మనం ఆయన మాటలు వినాలి. అలా వినటం వలన అది మనకి ఎంతో, మన ఆత్మలకు ఎంతో అవసరము, మేలైన విషయం. ఇక్కడ మరి సౌలు దగ్గరికి సమూయేలు వస్తున్నాడు. వచ్చి తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళు కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. తర్వాత 23 కూడా చదువుతున్నాను. తిరుగుబాటు చేయట సోది చెప్పుడైన పాపంతో సమానము, మూర్ఖతను అగుపరచుట మా విగ్రహము గృహదేవతలను పూజించడంతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించింది కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించిననగా. ఇక్కడ సౌలు చేసిన పాపం ఏమిటి? సౌలు చేసినటువంటి విషయము, తను ఏం చేశాడంటే శత్రురాజు అయినటువంటి మరి అతన్ని చంపివేసి అమాలేకుల రాజుని మరి ఆయన్ని అక్కడికి యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ వెళ్తేప్పుడు దేవుడు అతనితో అన్న మాట ఏంటంటే, సమూయేలు అతన్ని పిలిచి అంటున్నాడు. 15వ అధ్యాయం చదవండి. ఎవరన్నా 1, 2 వచ్చారు చదవండి. 1, 2, 3 కూడా చదవచ్చు. గబగబా
ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులోని రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చింది కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. స్త్రీలనేమి పురుషులనేమి, బాలులనేమి పసిపిల్లలనేమి, ఎద్దులనేమి గొర్రెలనేమి, ఒంటెలనేమి గార్ధబమునేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పింది. చూసారా, యెహోవా మాట వినుము. చాలా చక్కని మాట. ఇశ్రాయేలు నా మాట వినుము. వినటం అనేది చాలా చాలా అవసరం అండి. మనం మాట్లాడటానికి వేగిర పడుతూ ఉంటాం, మాట్లాడటానికి తొందరపడుతూ ఉంటాం, వినటానికి మాత్రం మనం శ్రద్ధ చూపించాం. ఎందుకంటే వింటున్నప్పుడు మనకి అనేక విషయాలు మనకి దైవజనులు తెలియజేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ప్రసంగం వింటున్నప్పుడు, మరి గొప్ప గొప్ప దైవజనులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రసంగాలు వింటున్నప్పుడు మనం రాసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అదేంటంటే హృదయంలో నాటుకుపోతుంది. కానీ చాలామంది ఎట్లా ఉంటారంటే వింటము తక్కువ, మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. అంటే నేను చెప్పేది వినాలి. నిజమే, కొంతమందికి అటువంటి ఆలోచన ఉంటుంది. కానీ వినటం ద్వారా మనము ఎంతగానో ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక విధంగా రకరకాల లౌకిక విషయాలే కావచ్చు, తర్వాత పాఠ్యాంశాలే కావచ్చు, తర్వాత మన బైబిల్ పరంగా ఉన్నటువంటి దైవ జ్ఞానమే కానీ ఇవన్నీ కూడా వినటం ద్వారా మనము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ దేవుడే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎందుకంటే అమాలేకీయులు ఐగుప్తు నుంచి మీరు వస్తున్నప్పుడు మీకు ఎంతో ఇబ్బంది పెట్టారు కాబట్టి వాళ్ళని బొత్తిగా మీరు నాశనం చేయండి అని చెప్పినప్పుడు, ఎట్లాగా నాశనం చేయమన్నా అంటే స్త్రీలనేమి, పురుషులనేమి, చిన్నపిల్లలనేమి, పెద్దవాళ్ళనేమి, తర్వాత గార్ధవాళ్ళనేమి, ఎద్దులనేమి అన్నిటినీ ఏది లేకుండా నిర్మూలించమని చెప్పినప్పుడు అది దాన్ని ఏమంటారంటే తూచా తప్పకుండా దాన్ని పాటించాలా, చేయాలా, అక్కర్లేదా? చేయాలి. ఎందుకంటే అలా చేయటం వలన అది దేవుడి యొక్క ఆజ్ఞను అక్షరార్థంగా పాటించినట్టు, దేవుడిని మనము మెప్పించగలిగినట్లు. ఎందుకంటే సాధారణంగా వినే విషయాలు మనం చిన్నప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటుంటే, ఒక దైవజనుడు ఒక మిషనరీ కొడుకు మరి ఆఫ్రికా దేశంలో, ఒక చిన్న ఉదాహరణ అనమాట, ఆఫ్రికా దేశంలో ఒక ఫారెస్ట్ ఏరియాలో సేవ చేస్తున్నప్పుడు కొడుకు దొడ్లో మరి ఆ చెట్లు ఉన్నటువంటి ఆ తోటలో ఆడుకుంటున్నప్పుడు అతని దగ్గరగా ఒక పాము చెట్టు నుంచి కిందకు దిగుతుందంట, తాచు పాము. ఇంకా ఎక్కువగా సమయం లేదు, దూరం నుంచి అనంగా ఆ కుర్రవాడు ఆ పామును చూడలేదు, ఆడుకుంటున్నాడు, నుంచున్నాడు. వెనకాల నుంచి ఆ నాన్న కేకేసాడంట, కింద పడుకోవాలి అన్నాడు. కింద పడుకోకుండా నాన్న ఏంటి నాన్న ఎందుకు పడుకోవాలి అన్నాడు అనుకోండి, ఏమైపోద్ది? పాము కాటేస్తుంది. అంటే ఏంటంటే అట్లా అంత అలర్ట్గా, అంత అదిగా మనము ఆయన మాట వినాలన్నమాట. తండ్రి మాట చెప్పినప్పుడు కొడుకు వెంటనే కింద పడిపోయాడు. ఇంకో మాట అన్నాడు, పాక్కుంటూరా, పాకుండదు. మూడోది, లేచి ఇంట్లోకి రా. పడుకో, పాక్కుంటూరా, లేచి ఇంట్లోకి రా. అంటే ఈ మూడు కూడా కుర్రవాడు పాటిస్తూ వచ్చాడు. పడుకున్న వెంటనే కింద పడిపోయాడు, కిందకి దిగిపోయి కూర్చునిపోయాడు. బట్ పాక్కుంటా, ఎందుకంటే అది నుంచుంటా వచ్చినా కూడా పడంగా పడగేస్తానికి అవకాశం ఉంటుంది. దానికి అందుబాటు లేకుండా కుర్రవాడి కింద పాక్కుంటా తర్వాత లేచి తను కాపాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ దేనివల్ల ఏంటిది? అది ఆ తండ్రి యొక్క మాట వినటం ద్వారా అతనికి ఆ మేలు జరిగింది. అట్లాగే మనం చిరువాళ్ళంగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల మాట విన్నామండి, తల్లిదండ్రుల మాట లోబడుతూ వచ్చాము, చెప్పిన మాట విన్నాం. ఎందుకంటే వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వీళ్ళు నా క్షేమాన్ని కోరుతున్నారు, వీళ్ళ మాట వింటున్నారు, నాకు మేలు జరుగుతుంది అని మనం గ్రహించాలి చిన్నపిల్లలంగా. కనుక అలా గ్రహించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రుల మాట వింటాం. ఇక్కడ దేవుని మాట యెహోవా మాట వినుము అని సమూయేలు దేవుని యొక్క ప్రతినిధిగా చెప్పినప్పుడు మరి ఏం చేశాడంటే ఈ మహానుభావుడు ఏం చేశాడంటే మంచి ఎడ్లను ఏం చేశాడు, ఆయన మిగిల్చాడు. ఆ ఎడ్లను మిగిల్చి అంటున్నాడు, తీసుకొచ్చి ఇక్కడ అంటున్నాడు. 15వ అధ్యాయంకి వెళ్దాం. మళ్ళా 14 వచనము చూడండి. 13 ఇక్కడ ఒక్కొక్క అబద్ధాలు మాట్లాడుకుందాం. తర్వాత అతను సౌలునొద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునా గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చినగా
యెహోవా ఆజ్ఞ నిన్ను నెరవేర్చుతుంది. నిజంగా ఆజ్ఞ నెరవేర్చాడండి? నెరవేర్చలేదు. ఆ తర్వాత మరి నడుతున్నాడు, నాకు వినబడుతున్నాడు, అది అంకెలు ఏంటయ్యా అంటున్నాడు 14లో. సమూయేలు అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెలు అరుపులు ఎడ్డరెక్కలు ఎక్కడవి అని అడిగాను. ఆ తర్వాత ఇక్కడ అంటున్నాడు 15లో అంటున్నాడు, సౌలు అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనే ఎడ్లను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటన్నిటిలో మీరు నిర్మ చేసిమనగా సమూయేలు నువ్వు మాట్లాడ పని లేదు, యెహోవా రాత్రి నాకు సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తున్న వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనేను. అందుకు శౌలు నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రం శిరస్సుబడినటువంటి యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించును. ఇక్కడ తర్వాత మరి ఇక్కడ ఏమంటున్నా అంటే 18లో అంటున్నాడు, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్మైన అమాలేకులను నిర్మూలన చేయము, వారి లైమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవుగా నువ్వు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసింది. ఆయన మాట వినక మొత్తం నిర్మూలించమంటే మంచి మంచి ఎడ్లను తీసుకొచ్చి ఎట్లా అనుకుంటున్నాడు, ప్రజలు తీసుకొచ్చారు, నేను ఆజ్ఞ నెరవేర్చాను, మరి వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేస్తున్నాడు. ఈయన రాజు, మనం ముట్టుకోకూడదు, ఆ ఎడ్లను చంపేయండి అని ఆజ్ఞిస్తే తప్పకుండా ప్రజలందరూ కూడా ఆయన మాట వినేవాళ్ళు కదా. కానీ వాళ్ళు చేస్తుంటే ఈయన ఊరుకోవడం ఏంటి, ఈయన కూడా వాళ్ళతో ఏకీవించి ఇక్కడికి వచ్చినప్పటికీ నేను ఆజ్ఞ నెరవేర్చానంటున్నాడు, జనులు తీసుకొచ్చారని రెండో అబద్ధం ఆడుతున్నాడు. అంటే అది తన ఆ తప్పుని జనుల మీద నెట్టేస్తున్నాడు. అందువలన సమూయేలు ఏమంటున్నాడంటే మరి బలులు అర్పించడం కంటే తర్వాత మరి ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని మాట వినటం శ్రేష్టము. దేవుడు ఏం చెప్తే అది మనకి మేలు. దేవుడు దాన్ని ఏం చేయమన్నా అంటే తప్పకుండా మనం చేసి తీరాలి అనేది. దానివల్ల మనకి ఏం మేలు జరుగుతుందంటే ఇక్కడ ఏం జరిగింది, దీనికి నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించాడు. చూడండి, సౌలు చేసిన పాపాలు దావీదు చేసిన పాపాలు గమనించినట్లయితే దావీదు చేసిందే ఎక్కువ పాపంగా కనిపిస్తుంది. కానీ దావీదు ఎప్పటికప్పుడు తన పాపాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు. 51వ కీర్తనలు చూసినట్లయితే ఎంతగానో నేను పాపం చేశాను అని చెప్పేసి మనం చూడాల్సిన పని లేదు, ఎంతగానో తను తగ్గించుకుంటూ వచ్చాడు. ఆ బత్షెబలు చేసిన పాపమే అది భయంకరమైనటువంటి విషయం. అది అక్కడ హత్య ఉంది, వ్యభిచారం ఉంది, ఆ రెండు విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, వడ్లను తీసుకొచ్చాడు. మళ్ళా తను 13వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో అక్కడ కూడా తప్పు చేస్తూ వచ్చాడు సౌలు. అదేంటంటే మరి ధూపాన్ని వేయటం. 13 చదవండి, 13 మొదటి సమూయేలు 13. యెహోవా తలచియుండును, అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకటిని కనుగొని ఉన్నాడు. నీవు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతడిని అధిపతిగా నియమించును. రెండు విషయాలు. దేవుని మాట వినకపోవటం వల్ల అవిధేయత చూపిస్తా వచ్చాడు ఎవరు, సౌలు. ఇక్కడ నేను వచ్చేదాకా ఆగి తర్వాత దహన బలులు అర్పించమంటే సమూయేలు రావడంలో లేట్ అయింది. ఇక్కడ ఏం చేశాడు, 8వ వచనంలో సమూయేలు చెప్పినట్టు అతను 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలుకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోటు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకున్నామని చెప్పి దహన బలి అర్పించను. అతను దహన బలి అర్పించి చాలించి వెంటనే సమూయేలు వచ్చను. 11వ వచనం, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు నిర్ణయకాలను రాకపోటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడినట్టు నేను చూచి ఇంకా యెహోవాను శాంతిపరచుటకు మునిపే ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించుకుని నా అంతటి నేను సాహసించి ఒప్పుకున్నాడు. సాహసించి అంటే ఏంటంటే ఆగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని పట్ల విధేయత లేదు, దేవునికి సమీపంగా వచ్చిన అనుభవాలు లేదు, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు, తన అహంతో ఉంటున్నాడు, తన యొక్క బలం మీద ఆధారపడుతున్నాడు, మరి తన యొక్క సొంత అభిప్రాయం మీద ఆధారపడుతున్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి. సమూయేలు చక్కగా చెప్తున్నాడు, పిల్లవాడు చెప్పినట్టు, తండ్రి పిల్లవాడు చెప్పినట్లుగా చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే సమూయేలు అతను అభిషేకించాడు, సమూయేలు అతను రాజుగా
చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా సమూయేలు సౌలుని రాజుగా నిర్ణయించాడు. ఇంత చేసినా కూడాను మరి సమూయేలు కోసం ఆగకపోవటము, సమూయేలు ద్వారా దేవుడు తనకు ఇచ్చినటువంటి మాటకు విధేయత చూపించకపోవటము, దహన బలులు అర్పించటము, ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే ఆయన మాట విననివాడుగాను, అవిధేయత చూపించేవాడుగాను మనం చూస్తున్నాం. కనుక అవిధేయత, మాట వినకపోవటం అనేది దేవుని దృష్టిలో ఎటువంటిదంటే అది మరింతగా ఆ తిరుగుబాటుతో పోలుస్తూ వచ్చాడు. తిరుగుబాటు సోదజెప్పుడుతో సమానం అంటున్నాడు. కనుక దహన బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము, విధేయత చూపించడం శ్రేష్టము అనే విషయాల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక వచనాన్ని చూసుకుందామండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరన్నా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడీకుము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించును, మీరు పాళెంలోనికి పోయి అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింప తప్పింపకూడదు. దానిలో రాయబడిన వాటన్నింటిని ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి అంటే ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. కనుక దేవుని మాట అన్నాడంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు మనకి ఏంటంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి వాక్యాలు వస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసుకుంటున్నాం. కనుక ఆజ్ఞలు తెలుసుకున్నప్పుడు అది మనకు క్షేమము, అది మనకు మేలు. మనము కుడికి కానీ ఎదకు కానీ తొలగిపోకూడదు. కానీ అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, అనేక మంది ప్రభు నెరిగిన బిడ్డలు కూడాను అనేక మార్లు ఏం చేస్తున్నారంటే దేవుని మాటకు లోబడకుండా, విధేయత చూపించకుండా మరి ఏమైపోతున్నారంటే నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. ఇది బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే సౌలు ఏ విధంగా అయితే తన సొంత ఆలోచన చెప్పున వెళ్ళాడో, సొంత చిత్తానికి లోబడుతూ మరి తన యొక్క శక్తి మీద, తన బలం మీద ఆధారపడుతూ వచ్చాడో, అతను మరి తన యొక్క పరిస్థితి నుంచి తనకు పొందినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. తను పొందినటువంటి రాజు యొక్క స్థానాన్ని నుంచి అతను తొలగించబడుతూ వచ్చాడు. ఎందుకంటే మాట వినకపోవటమే. ఇక్కడ యెహోషువను చూసుకున్నట్లయితే యెహోషువ అడుగడుగునా కూడా దేవుని పైన ఆధారపడినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఎంత స్పష్టంగా కూడా మోషే మరి ఏ విధంగా అయితే మోషే తన లక్షలాది ప్రజలను మరి ఆ యొక్క ఐగుప్తు నుండి కనాన్ వైపుకి నడిపిస్తూ వచ్చాడో, కనాన్ మార్గం వరకు వెళుతూ వచ్చాడో, అలాగే ఆయన కాలం చేరకముందే ఆయన రాలిపోయాడు. కాబట్టి అప్పుడు మోషే యెహోషువని ఆయన నిలబెట్టినప్పుడు యెహోషువతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు అనమాట. కనుక ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా నీవు నడవాలని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు కూడా ఏమంటున్నారో ఆ మాట చదువుకుందామండి. చదవండి 16, 17, 18 అదే అధ్యాయం. నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాటను విందుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. ఇది చాలా అవసరం అండి. చెప్పండి. దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండును గాక. నీ మీద తిరగబడి నీవు వారికి ఆజ్ఞాపించిన ప్రతి విషయంలోనూ నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నందుదురు. నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నందుదురు. మన జీవితాల్లో కూడా అంతేనండి. మనము ఆ రోజుల్లో మరణ శిక్ష పొందుకున్నారు. మన జీవితంలో నష్టమే. దేవుని మాట వినకపోవటం వలన, దేవుని ఆజ్ఞానుసారంగా వెళ్ళకపోవటం వలన మనమే మనం స్వయంగా అనుభవిస్తాం. ఇంకా ఒకటి సంగతి అక్కర్లేదు. అది చెప్తున్నటువంటి నేను కానీ, వింటున్నటువంటి మీరు కానీ మనం దేవుని మార్గాలను తొలగిపోతున్నాం.
అంటే ఏంటంటే దానివల్ల వింటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రభా అని మనం ప్రభుని స్తుతిస్తున్నాం. కానీ మాట వినే దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనం ఏమైపోతున్నామంటే మనం తప్పిపోవడం అంటే ఇక్కడ ఏమన్నా అంటే తిరుగుబాటు అనే పెద్ద సీరియస్ పదాన్ని వాడాడు మరి యెహోషువ గ్రంథంలో. అంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి పర్యవసానం ఏంటంటే వాళ్ళు మరణశిక్ష పొందుతారు. కనుక మనం కూడా ఎక్కడెక్కడైనా సరే దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి ప్రసంగాలు వింటున్నాం, వాక్యం వింటున్నాం, ధైర్యం ద్వారా మనము హితబోధ చేయబడుతున్నాం, ఉపదేశం వింటున్నాం. ఎంతవరకు మనం లోబడుతున్నాము, ఎంతవరకు మనం విధేయత చూపిస్తున్నాము? ఈ లోబడే విషయము, విధేయత చూపించే విషయము, మాట వినుట, ఇవన్నీ కూడా గాయకొనుట, ఇవన్నీ ఒకే స్థాయిలో ఉన్నటువంటి మరి అర్థం ఇచ్చేటువంటి మాటలు. ఇక్కడ మనం రోమిలు రాసిన పత్రికలో కొన్ని వచనాలను చూసుకుందాం. మరి దానికి ముందుగా కూడా ఇంకొక వచనాన్ని చూసుకుందాం. అంటే 1 దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయానికి వెళ్దాం. 1 Chronicles 28th chapter అండి. ఇక్కడ సమూయేలు సొలొమోన్ని రాజుగా నియమించిన తర్వాత మరి ఇక్కడ మరి దావీదు సొలొమోన్తో అంటున్న మాటలని కొంచెం ధ్యానిద్దామండి. చదువుతాను గవ్వ చదివేస్తాను, సమయం లేదు. పేజీ నెంబర్ 358, 1 దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 5 నుండి 9 వరకు నేను చదువుతున్నాను. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇజ్రాయేలు పైన యెహోవా రాజసింహాసనం మీద కూర్చుంటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకుని ఆయన నాకు ఇలా సెలవిచ్చాను. నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను అతనికి తండ్రినే ఎందును, అతడు నాకు మందిరమును ఆవరణమును కట్టించును. మరియు నేటి దినమున చేర్చున్నట్లు అతను ధైర్యం వహించి నా ఆజ్ఞలు, నా న్యాయవిధులను అనుసరించిన యెడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదను. ఇక్కడ చూడండి, నా ఆజ్ఞను, నా న్యాయవిధులను అనుసరించిన యెడల అనే మాట వాడాడు. నిజంగా సొలొమోను అనుసరించాడండి? చెప్పండి, ఇంకా డౌట్ ఉందా? ఏమన్నా అనుసరించాడా, అనుసరించలేదా? అనుసరించాడా? అనుసరించలేదు. మనకు బాగా తెలిసినటువంటి హిస్టరీనే, చరిత్ర. కాబట్టి మీరు ఈ మంచి దేశంలో స్వాస్థ్యంగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్థ్యంగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకుని వాటిని గైకొనుడి. అవి యెహోవా సమాజంలోకి చేరిన ఇజ్రాయేలీలందరూ చూచుండగను, మన దేవుడు ఆలోచించుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయించున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడిని యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడును. ఈ మాటలు జాగ్రత్తగా ఉండండి. మన దేవుడు మన హృదయాన్ని పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ, సంకల్పమన్నింటినీ ఎరిగినవాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగా ఆయనను సేవించుము. ఆయనను వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. నిత్యముగా. చాలా చాలా హెచ్చరికగా మనకు దావీదు మాటలు మనకి అర్థం చేసుకోవాలి. నిజంగా మన దేవుడు మన హృదయాలు ఎరిగినవాడు, మన ఆలోచనలు ఎరిగినవాడు, మన నిర్ణయాలు ఎరిగినవాడు. ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాం, ఎటువంటి ఆలోచన చేస్తున్నాము. చాలా లెగిస్తే మనం యూట్యూబ్ చూసినా, లేకపోతే ఫేస్బుక్లు చూసినా, ఇంకోటి చూసినా వ్యర్థమైన వాటికి నీ కన్నులను సామెత గ్రంథంలో ఉంటుంది. మనకి అయ్యే కనపడతా ఉంటాయి. ఏదైనా అవసరం వచ్చి చూద్దామన్నా కూడా అవి కనపడతా ఉంటే అంత దారుణంగా తయారైపోయింది ఈ లోకం. ఇప్పుడు ఇంత దారుణంగా తయారైపోయింది. పూర్వకాలంలో ఎడ్వర్డ్ అనేటువంటి రాజుని ప్రజలు బహిష్కరించారంట ఇంగ్లాండ్ దేశంలో. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఒక భర్తను విడిచిపెట్టి ఒక భర్తను విడిచిపెట్టి ఇతను చేసుకోవటం, లేకపోతే విధవరాలుగా ఉన్నామి ఈయన చేసుకోవటం, ఇది కారణం ఉంది అక్కడ. అంటే రాజుగారు చేసుకునేటువంటి భార్య కూడాను పవిత్రంగా ఉండాలని ఆనాటి కాలంలో ప్రజలు కోరుకున్నారు. నువ్వు ఒక యోగ్యమైనటువంటి యోగ్యమైనటువంటి స్త్రీని వివాహం చేసుకోలేదు కాబట్టి ఆమె వివాహం చేసుకునే కారణాన్ని నువ్వు రాజుగా ఉండదగవు అని రాజుగారినే అతన్ని కోరుకోవటం వల్ల అతను రాజుగారు దిగిపోయాడంట. ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? ఎంత దారుణంగా ఉంది. 2వ మ్యారేజ్ 3వ మ్యారేజ్లకు వెళ్ళిపోతున్నారు. మరి ఇంగ్లాండ్ దేశం, అమెరికా దేశం చూసుకున్నా, వేరే దేశాలు చూసుకున్నా, మరి ఒకరిని వివాహాన్ని మొదలుపెట్టేసి ఇంకొకరిని వదిలిపెట్టి, మొదటి భార్య వదిలిపెట్టి 2వ భార్య పెట్టుకో, 3వ భార్యని, అలాగే 3 భర్తలు మార్చుకోవటం, భార్యలు మార్చుకోవటం.
ఏంటి ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని మాట వినకపోవటము, దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటము, మరి ఆయన మనం చూస్తున్నాడు అనేటువంటి భయము, ఆయన మాట మనం వినాలి అనేటువంటి భయము మనం ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఒక మంచి మార్గంలో మనం వెళ్తానికి ఇష్టపడతాం. దేవుని యొక్క మార్గంలో తడుచుకోవడానికి మనం ఎంతగానో మన హృదయాన్ని, మన జీవితాలను సమర్పించుకుంటాం. ఎందుకంటే మన దేవుని మందికి వాళ్ళు వచ్చాము, ఆదివారం అంటే ఎంతో శ్రేష్టమైనదిగా ఎంచుకుంటాం మనము. ఇది దేవునికి ఎంతో విలువైనటువంటిది. దేవుడు నన్ను ఆరాధించుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుని ఆరాధించేటువంటి దినం ఇది, దేవుని గణపరిచేటువంటి దినం అని వచ్చి మనము దేవుని ఏం చేస్తున్నాం అంటే ప్రీతిపరుస్తున్నాం, అంటే దేవుని మెప్పింపజేస్తున్నాం. ఎలాగా? మన నోటి యొక్క స్తుతుల ద్వారా, మన జిహ్వ ఫలాల ద్వారా. ఈ జిహ్వ ఫలాలు ఎంతో హృదయమారా మన నుంచి రావటం ద్వారా దేవుడు మన యొక్క ఆరాధన విని ఆయన సంతోషపడుతున్నాడు. దీనిలో ఏముందంటే దేవుని పట్ల మన ప్రేమ ఉన్నది. దీనిలో ఏముందంటే దేవుని పట్ల మన విధేయత ఉన్నది. కనుక మనము ప్రేమించే వాళ్ళంగా ఉన్నప్పుడు ఎందుకు మనం ప్రేమిస్తున్నాం అంటే మనల్ని మనకంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకంటే ఎక్కువగా మన భవిష్యత్తుని ఆయన ఎరిగినవాడుగా ఉంటున్నాడు. అందువలన ఈ దేవుడు నాకు కావాలి, ఈ దేవుడి మాటలు వినాలి, ఈ ప్రభుని ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. కనుక మొట్టమొదటిగా నాలో ఆయన మెప్పింపు చేయాలి, ఆయన ప్రీతిపరచాలి. రెండోదిగా ఆయన్ని నేను ప్రేమిస్తున్నానని బయటపడుతుంది. ఈ ప్రేమ ద్వారా నేను ఇంకా ఏంటంటే నేను ప్రభుని తెలుసుకుంటున్నాను. ఇక్కడ మరలా నేను ప్రభు సన్నిధి రావడం ద్వారా దేవుని వాక్యం నాకు విశుద్ధపరచబడుతుంది, దేవుని వాక్యం నాకు తెలియపరచబడుతుంది. ఇంకా నేను ప్రభు గురించి లోతైన అనుభవంగా వెళ్ళాలి. ఎందుకంటే ఇది నా జీవితానికి పరమావధి. 55 కీర్తన 55 యెషయాలో అంటాడు, చదవండి దయచేసి 55:3. యెషయా 55:3. వినని ఏడలు బతుకుదురా, విని ఏడలు బతుకుదురా? విని ఏడలు బతుకుదురా? సరే. అయోచన చదువుతానమ్మా. ఆహారం కాని దాని కొరకు మీరు ఏదో రూపలు ఇచ్చెదరు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. సొలొమోనుకు చూపిన శాశ్వత కృప అంటున్నాడా, దావీదు అంటున్నాడు? ఇక్కడ దావీదు అంటున్నాడు. ఎందుకంటే సొలొమోను అంతగా విధేయత చూపించలేదు, అంతగా లోపడలేదు. ఉన్నత స్థలాలు నిర్మించాడు, అతని మనసు అతని భార్యలు తిప్పివేశాడు. కనుక ప్రభు పట్ల నమ్మకంగా లేడు ఆయన. అయితే దావీదు మళ్ళా ప్రభు వద్దకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన చేసిన ఆ పాపాన్ని బట్టి అతను ఎంతగానో మరి క్షమాపణ అడిగిన వాడుగా ఉంటున్నాడు, దీనుడు అయ్యాడు. కనుక మాట వినిన ఎడలా, వ్యర్థమైన వాటి కోసం మీ డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు? నా మాటలు జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మంచి పదార్థము, ఎంతగానో వాక్యాన్ని భుజించండి. ఆ పదార్థమే మీకు జీవాన్ని ఇస్తుంది. కనుక మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. కనుక మన నుండి తిరిగి సారం వస్తుందండి. సారమైన దానిని భుజించడం వలన నాలో సారం వస్తుంది. ప్రభు ఎందుకంటే నాకు జీవాన్ని ఇస్తున్నాడు, నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నాకు బలాన్ని ఇస్తున్నాడు. దీని ద్వారా నేను ఏం చేస్తున్నానంటే నా జీవాన్ని, నా యొక్క రక్షణను, నా దేవుడు నాకు కలిగేసినటువంటి ఆ సంతోషాన్ని ఇతర ముందు వ్యక్తపరిచేవాడుగా ఉంటున్నాను. తర్వాత ఇంకొక వచనము, దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని 55 అనుకుంటుంది. యెషయా 55:5 4 చదవమ్మా. 4 కూడా. అలసిన వాణిని శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. నిజంగా దేవుని మాటలు వినబుద్ధి పుడుతున్నాయా? ఎప్పుడు మా అయిపోతుందా? ప్రసంగం ఎప్పుడైపోతే వెళ్ళిపోయి ఇంకే పని చేసుకుందామా? మన దగ్గర అట్లా ఉండరు. ఎందుకంటే మన దగ్గర 2 కాదు 2 కూర్చోబెట్టినా కూర్చుంటాం, కానీ మన మిగతా చోట్ల అట్లా ఉండదు. టైం చూసుకుంటూ ఉంటారు, చెప్తుంటే టైం చూస్తూనే ఉంటారు, ఎప్పుడు ముగిస్తాడు అని చెప్పి. ఎందుకంటే ఎక్కువసేపు వింటానికి కూడా మనకి ఏమైపోయిందంటే ఓపిక లేనటువంటి రోజుల్లోకి వచ్చేసాం. ఇక చాలు
ఇవాళ ఏదో కొద్ది మాటలు విన్నాం, ఇది జాలిగా. ఇంకా ఎక్కువైతే మనము దాన్ని డైజెస్ట్ చేసుకోలేము, దాన్ని ఎక్కువ అరగదు మనకి అన్నట్లుగా. ఇక్కడ ఏమన్నా అంటే శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. ప్రభువుకి యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. అంటే ప్రతి రాత్రి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి అరణ్యంలో వెళ్ళి ప్రభు మాటలు వినేవాడు, దేవుని యొక్క మాటలు వినేవాడు, దేవుని ఆయనతో సంభాషించేవాడు, దేవుని చిత్తాన్ని ఎరిగేవాడు, దేవుని ఏం చేయమంటే అది చేసేవాడు. కనుక దేవునితో తన దేవుడు కుమారుడు కూడా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కూడా ఒక స్నేహితుల్లాగా మరి ఆయన చెప్పేదిలా వినడానికి ప్రభు ఇష్టపడేవాడుగా ప్రతి రాత్రి కూడా ఆయన మరి అరణ్యంలో కానీ పర్వతాల మీద కానీ వెళ్ళి ప్రార్థనలో గడిపేవాడు. కనుక ప్రతి ఉదయం మరి రేయి మొదటి జామున మనం ధ్యానిస్తూ వచ్చాం. ఆ రేయి మొదటి జామున 3 4 లేచి నువ్వు దేవుని వాక్యం వినడానికి నువ్వు సిద్ధపడుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావు. ప్రార్థన చేసుకున్న ఆ యొక్క 2 నిమిషాలు, 2 సెకండ్లు, 3 సెకండ్లు ప్రభు నీతో మాట్లాడుతాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెవి ఆలకిస్తున్నావా? ఎందుకంటే దాని ద్వారా దేవుడు తన చల్లని మెల్లని స్వరాన్ని నీకు వినిపింపజేస్తాడు. వినిపించినప్పుడు దేవుడు నాకు ఇవాళ ఈ నడిపిస్తున్నాడు అని మనం లోపడతాం. అదేవిధంగా ఆవిడ క్యాలెండర్ వాక్యం కూడా ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వస్తాడు. ఆ క్యాలెండర్ వాక్యాన్ని గుర్తు చేస్తూ వస్తాడు. ఆవేళ ఏదైనా పనుల్లో ఇబ్బంది ఉంటే మనం ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినానికి ఆ క్యాలెండర్ వాక్యం మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక వినుబుద్ధి, వినుట, ఎంతవరకు వింటున్నాం, ఎంతవరకు గాయకుంటున్నాం, ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం, ఇవి అన్నీ కూడా మనము ఎంతగానో నేర్చుకోవాలి. యెహోషువ విన్నాడండి, యెహోషువ గాయకున్నాడండి, యెహోషువ విధేయత చూపించాడు. అలాగే మరి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు సొలొమోను వినలేదు. అలాగే సౌలు వినలేదు, సౌలు అవిధేయత చూపిస్తూ వచ్చాడు. దేవునిని మరి దేవుని పైన ఆధారపడే జీవితాన్ని కలిగి ఉండలేదు. దావీదు ఎలా కాదు, దేవుని పైన ఆధారపడుతూ వచ్చాడు. ఇంకా కొన్ని విషయాలు చూసుకుందామండి. ద్వితీయోపదేశకాండానికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండంలో కొన్ని వచనాలు చూద్దాం. చదవండి ఎవరన్నా. 8వ అధ్యాయం 2-3 వచనాలండి. ఇక్కడ చూడండి, దేవుడు మనం శోధిస్తాడంటే నువ్వు ఆజ్ఞల్ని పాటిస్తున్నావో లేదో ద్వితీయోపదేశకాండం మనకు అర్థమవుతుంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలకు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరాలు ఈ దేవుడిని యెహోవా నీవు నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదని నీకు తెలియజేటుకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలిగజేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ కానీ మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, నీ కాలు వాయలేదు. అంటే చూడండి, ఆహారం వండుకోవట్లేదు, స్టవ్తో పని లేదు, బియ్యంతో పని లేదు, మరి సొంత ఇల్లుతో పని లేదు, గుడారంలో అరణ్యంలో ఉంటున్నారు, డేరాల్లో ఉంటున్నారు, మరి నడుచుకుంటూ పోతున్నారు. కనుక తమదంటూ ఏదీ లేదు. తమకు దేవుడే మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక ఆయన నోటి మాటలే ఆహారంగాను పక్కన ఆయన శోధిస్తున్నాడు. అంటే ఏంటంటే ఎవరన్నా వీళ్ళేమన్నా నన్ను వ్యతిరేకంగా మాట్లాడతారా, ఏ రకంగా ఉంటారని ప్రభు శోధిస్తున్నాడు. అయితే వాళ్ళకి ఎంత తక్కువ చేశాడంటే మన్నాతో వాడిని పోషించాడు. 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు. వాళ్ళ కాళ్ళు వాయలేదు, చెప్పులు పాతగిలలేదు. మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎట్లా ఇది ఇది వినటానికే ఆశ్చర్యకరమైన విషయం. మరి దేవుడు మన్నాతో పోషించాడు, భౌతికంగా వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు. మరి దేవుడి యొక్క సన్నిధి మోషే ద్వారా ఆజ్ఞని ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు తిరుగుబాటు చేస్తూ వచ్చారు, చదువుతూ వచ్చారు. కనుక ఆ తరవంతా ఏమైపోయిందంటే అరణ్యంలో వాళ్ళు రాలిపోతూ వచ్చారు. కనుక ఆజ్ఞలు గైకొనడం వల్ల ఎంత మేలో ఎన్నో విషయాలు ప్రభు మనకి ఎంతగానో మన సమీపంలో వచ్చేవాడుగా, మనకి మేలు చేసేవాడుగా ఉంటాడు. మరి వినటం ద్వారా ఉండేటువంటి మేలుల గురించి ధ్యానించే ముందుగా ఇంకొక 2 వచనాలు కూడా చూసుకుందాం. కావా చెప్పేస్తాను.
ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11 ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకొని. ఆమోసు 8:11. రాబో దినములలో దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కాదు, యెహోవా మాట వినక పోవటం వలన కలుగు క్షేమంగా జరుగుతుంది. ఇదేనండి, గమనించండి, శ్రద్ధగా గమనించండి, కొంచెం వినండి కూడా. ఇప్పుడు పరిస్థితి మన దేశంలో కొద్దిమంది మనం ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఉన్నాం, ఎరగని వాళ్ళు ఎక్కువ మందిగా ఉన్నారు. ఇక్కడ మరి ఈ కరోనా వలన ఎంతోమందికి జీవనోపాధి లేదు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మనం కరువు అనుభవిస్తున్నాం, కరువు యొక్క ప్రభావాన్ని చూస్తున్నాం. పంటలు పడుతున్నాయి, వర్షాలు ఉంటున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఎందుకంటే ఈ కరువుని బట్టి, ఈ కరోనాని బట్టి చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు, అంతేకాకుండా టీచర్ పనులు చేసుకునేవాళ్ళు ఉద్యోగాలు ఊడబెక్కేస్తారు, ఉద్యోగాలు లేవు. మరి ఎంఏలు ఎంఎస్సీలు చదువుకున్న వాళ్ళు, కాలేజీలో టీచర్లుగా చేసిన వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో మరి గ్రామాలకు వెళ్ళి వాళ్ళు ఏం చేసుకున్నారంటే కూలి పని చేసుకుంటున్నారు. అలాగే అమెరికా తీసుకున్నట్లయితే, అమెరికా మనం అంటే ఎక్కువ వాక్యం తెలియని వాళ్ళం, మన దేశం, మన విగ్రహాల దేశం కాబట్టి. అదే అమెరికాలో చూసినట్లయితే, అదే ఇంగ్లాండ్లో చూసినట్లయితే, అమెరికాలో అయితే మరీ భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో ఒకప్పుడు వాళ్ళ పితరులు మరి వాక్యాన్ని ఎరిగిన వాళ్ళు. అయితే ఏమైపోయింది తిరుగుబాటు, వాళ్ళ తిరుగుబాటు వలన, వాళ్ళ అవిధేయత వలన, వాళ్ళ బైబిల్కి స్థానాన్ని ఇవ్వకపోవటం వలన, వాళ్ళ వాక్యానికి స్థానాన్ని ఇవ్వకపోవటం వలన ఏమైపోయిందంటే అక్రమము క్రమం అయిపోయింది. ఏమైపోయిందండి? అక్రమము క్రమం అయిపోయింది. అక్రమము క్రమం అవటం అంటే ఏదైతే దేవుడు నిషేధించాడో, మరి పురుష సంయోగం అనే పాపం కానీ, లెస్బియన్స్ స్త్రీలు పురుషులు, తర్వాత ఇటువంటి అన్ని నీచమైనటువంటి ఘోరమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలన్నీ కూడా క్రమమైపోయి వాటిని చట్టాలు చేసి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మరి చట్టాలు చేస్తున్నారు. అలాగే చర్చిలు కూడా కొంతమంది ఎటువంటి వాళ్ళు అంటే, కొంతమంది పాస్టర్లు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు కూడా అటువంటి వివాహాలను వాళ్ళు అనుమతిస్తున్నారు. కారణం ఏంటంటే మరి వాక్యానికి మరి ఇవ్వాల్సినంత స్థానం ఇవ్వట్లేదు, వాక్యానికి విధేయత చూపించట్లేదు, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వట్లేదు, దేవునికి స్థానం ఇవ్వట్లేదు, దేవుని వాక్యానికి లోపడట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే అక్రమమే క్రమమైపోయి దేశము మనందరికంటే ఎక్కువగా ఇంకా పాపాన్ని, ఇంకా ఎక్కువ నష్టాన్ని చదువుతుంది. మన దగ్గర 50,000 45,000 కరోనా బారిన పడుతుంటే అక్కడ 1,00,000 మంది కరోనా బారిన పడుతున్నారు. మనకంటే వేద దేశం అంటే ఎంతో గొప్ప ధనవంతమైన దేశం, కానీ దేవుడి యొక్క ఉగ్రత చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడైతే ఏ క్రైస్తవ దేశాల్లో అయితే ఆరంభంలో ఎంతో చక్కగా ప్రభుని వెంబడించారో, అప్పుడు అక్కడ ఎంతగానో మరి ఏమైందంటే దేవుని యొక్క ఉగ్రత దిగి వస్తుంది. మనం చూస్తున్నాం, వింటుంటే బాధాకరమైన పరిస్థితి. యూరోప్ దేశాల్లో కానీ మళ్ళీ సెకండ్ టైం లాక్డౌన్, ఇవన్నీ వింటుంటే ఏంటంటే దేవుడి యొక్క ఉగ్రత. ఎందుకంటే ఇక్కడ చెప్పే పరిస్థితి లేదు, ఇది కంటిన్యూ అవుతుంది, కొనసాగుతుంది. మనం దాదాపు కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఈ మహమ్మారిని నడిచివేయని చెప్పేసి, ప్రభా ఈ మహమ్మారిని తొలగించు, దీన్ని లేకుండా చేయి ప్రభా, దీన్ని ఏ విధంగా చేస్తావు, దీన్ని పూర్తిగా నాశనం చేయ ప్రభా. ఇన్ని రకాలుగా మనం ప్రార్థన చేస్తున్నాం, అయినా కూడా ఆగుతుందా? ఆగట్లేదు. కారణం ఏంటంటే అది దేవుడు స్పష్టంగా దేవుని యొక్క ఉగ్రత ఇది. కనుక మరి ఆ వ్యాక్సిన్ని ఆయన అనుమతించేంత వరకు, మరి ప్రభు అనుమతించేంత వరకు ఒక్కొక్కసారి వ్యాక్సిన్ కూడా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కనుక దేవుడు ఉగ్రతను వాళ్ళు గమనించేటువంటి స్థితి కూడా లేకుండా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. నిజమే, బ్రెజిల్ లాంటి దేశం చూస్తే రోడ్ల మీద మరి క్యూలు కట్టినట్టుగా జనాలు ప్రార్థన చేస్తున్నారు, హాస్పిటల్లో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇంకా ఇంకా ప్రభుకు లోపడాల్సిన పరిస్థితి, ప్రభుకు విధేయత చూపించాల్సిన పరిస్థితి ఇంకా ఎంతో ఉంది. తిరుగుబాటు చేసే పరిస్థితి, మాట వినకపోవటం. మాట వినుట శ్రేష్టము అని సమూయేలు మాటను మనం పదే గుర్తుపెట్టుకోవాలి. మాట వింటున్నామా, లోపడుతున్నామా, గైకొంటున్నామా? ఎందుకంటే మన దేవుడు భయంకరమైనటువంటి దేవుడు. మన దేవుడు మనకి తీర్పు, మన పాపానికి తక్కువ వెంటనే మనకి శిక్ష ఇచ్చేటువంటి దేవుడు. దావీదు ఏ విధంగా అయితే దావీదు చేసినటువంటి పాపాన్ని వలన ఆయన అనుభవించాడు, ఆయన కుమారుడు అనుభవించారు. ఆయన పాపం శిక్ష క్షమించబడ్డప్పటికీ ఆయన కుమారులు అందరూ కూడా మరి దేవుని శాపానికి గురైన వాళ్ళుగా, శాపగ్రస్తులుగా మారిన వాళ్ళుగా ఉంటున్నారు, చనిపోయిన వాళ్ళుగా ఉంటున్నారు, హతం చేయబడిన వాళ్ళుగా ఉంటున్నారు. దావీదు యొక్క పాప ఫలితము, పాపపు శిక్ష ఆ కుటుంబం అనుభవిస్తూ వచ్చింది. దావీదునేమి మినహాయింపు ఇవ్వలేదు. సౌలుని మెచ్చుకోవటం, దావీదుని మెచ్చుకుని సౌలుని మనము తక్కువగా చూడటం కాదు, కానీ
దావీదు చేసిన శిక్షకు తగ్గ ఫలితాలు అనుభవించాడు, కానీ దావీదులో పశ్చాత్తాపం ఉంది, దావీదులో మరి లోబడుతూ వచ్చాడు. అందువలన మరి నా చిత్తానుసారమైన మనుష్యుడు అనే మాట ఇక్కడ చదువుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు కొన్ని వచనాలని మనము లోబడటం ద్వారా, దేవుడి వల్ల లోబడటం ద్వారా, దేవుని వాక్యానికి లోబడటం ద్వారా, విధేయత చూపించడం ద్వారా వచ్చినటువంటి మేళ్లను గురించి మనం ఒక్కసారి ధ్యానిద్దామండి. సమూయేలు అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 22వ వచనం గవ్వగా చెప్పేస్తాను. 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో ఆయన మాట వినవలెను, వీళ్ళు ఒక ప్రవక్తన పుట్టించును అని ఎవరి గురించి అంటున్నారండి? చెప్తారా? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. కనుక అన్ని విషయాల్లో ఈ విషయాలు మనం యేసు మాట వినాలి, ఈ విషయాల్లో యేసు మాట వినకూడదు అనేటువంటి పరిస్థితి ఉందా అండి? నాకు వేరుగా ఉండి మీరేమీయో చేయలేరు. ఎక్కడ మాట ఇది? యోహాను సువార్త 15వ అధ్యాయం అటువంటి మాట ఇది. నేను ద్రాక్షావళిని. కనుక ద్రాక్షావళిలో ఉంటేనే మనం ఫలించే తీగలుగా ఉంటాం. ద్రాక్షావళి నుంచి బయట పడ్డామంటే నేను ఎండిపోయిన తీగ, నేను కాల్చివేయబట్టానిక నేను పనికొస్తాను, నేను ఫలించే తీగగా నేను ఉండను. ఎవడైనా వట్టివాడయ్యుండి అనే మాట నాకు చాలా ఇష్టమైన మాట అండి. గల్తీ పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది. వాడు నేను వట్టివాడండి, నాలో ఏం లేదు, నేను వట్టివాడిని, నేనేదో ప్రసంగాలు చేస్తున్నానో, నేను ఒక సేవకుడనో, ఏం మాత్రమేనా, లేకపోతే నేను బైబిల్ వచ్చానో, లేకపోతే నాకు ప్రార్థన బాగా చేస్తానని అర్చించడానికన్నా అవకాశం ఉందా? ఏ మాత్రం కూడా లేదు. ఎందుకంటే నేను వట్టివాడిని. నేనేమై ఉన్నాను? దేవుని కృప వలన అయి ఉన్నాను. చదువుకున్న వచనాన్ని 6వ అధ్యాయం చదవండి. ఎవరన్నా గట్టిగా చదువుతున్నారు? నేను చదువుతాను. 3వ వచనం చదువుతున్నారండి. అందరం కలిసి చదువుకుందాం దయచేసి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎవడైనాను, అందరికి కలిసండి, ఎవడైనాను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడునని ఎంచుకునే ఎడల తను తానే మోసపరుచుకొనును. ఇది ఈ వచనాన్ని ఎక్కువగా మనం చదవం, కానీ జాగ్రత్తగా చెప్తే ఇది నా మనసులో ప్రింట్ చేసుకున్నాను. అంటే నేను వట్టివాడినే, నాలో ఐఆమ్ నథింగ్ అనమాట. ఐఆమ్ నథింగ్ అని నేను తెలిసి కూడా నేను ఎన్నుకొనబడిన వాడిని. అంటే నాలో ఒక తలాంత్ ఉంది, నేను ఒక పని చేయగలుగుతున్నాను, లేకపోతే నాకు ఒక సామర్థ్యం ఉంది అని నువ్వు కనుక అనుకున్నావు అంటే, ఆలోచన నీ మైండ్లోకి వచ్చిందంటే నువ్వేం చేసుకుంటున్నావు అండి? చెప్పండి. మోసపుచ్చుకుంటున్నావు. ఆ మాట పంట చెప్పాలి. చెప్పకపోతే నేను అనుకుంటా అంటే మీకు సరిగా అర్థం కావట్లేదు. నేను వట్టివాడిని, ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరో అక్కల్లా, నేనే జాన్మని నేను ఇక్కడ ఉన్నాను. నేను వట్టివాడిని నేను గ్రహిస్తే నేను దేవుడికి లోపడతాను, దేవుడికి ఇదే చూపిస్తాను. ప్రభా ఇవాళ నేనేమైనా దేవత కేవలం నీ కృపయలని చెప్పేసి నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఈ మాట నాకు బాగా అతుక్కుపోయింది. మా ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారు ఈ మాట, నేను సుబ్బాయిగూడెంలో సేవ చేస్తున్నప్పుడు పాపం ఎక్కడి నుంచో తన భార్యను తీసుకొని దాదాపుగా ఒక 6-7 కిలోమీటర్ల నుంచి బండి మీద వచ్చి ప్రతి ఆరాధనలో కూడా ఈ మాట వాడేవాడు. నేనేమై ఉన్నాను నేనేమైనా నీ కృపలను అయి ఉన్నాను ప్రభు అని. ఎందుకంటే ఆయన ఒక హైయెస్ట్ పొజిషన్, మంచి పొజిషన్లో, ఒక ఆఫీస్కి ఆయన లీడర్గా ఉన్నాడు, ఆయన టాప్ పొజిషన్లో ఉన్నాడు ఆ బ్యాంకులో. అయినా కూడా నేనేమై ఉన్నానో నీ కృపలను అయి ఉన్నాను. నేను వట్టి వాడిని అయ్యండి తెలుసుకుని కూడా నేను ఒక ఎన్నికైన వాడిని అనుకుంటే నువ్వు ఎన్నుకునేవాడు అంటే నేను ఒక మేనేజర్నో, లేకపోతే నేను ఒక సేవకుడినో, లేకపోతే నేను ఒక ప్రధానమంత్రినో, లేకపోతే నేను ఒక ప్రెసిడెంట్నో. ప్రెసిడెంట్ ప్రధానమంత్రి అంటే చాలా పొజిషన్, అయినా కూడా దేవుడు నన్ను ఈ స్థానంలో ఉంచాడు. ఎవరైతే అటువంటి ఎరుక కలిగి ఉంటారో, అటువంటి జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు మరి దేవునితో సహవాసం కలిగి ఉంటారు, దేవునికి లోబడతారు, దేవునికి విధేయత చూపిస్తారు. కనుక నేను చేయగలను, కనుక అలా కాదు. ఈ సామర్థ్యం మీకు కలగజేసింది ఎవరు అంటే, ఈ సామర్థ్యము మీరు ఇల్లు కట్టించుకోవడానికి, ఇంత చక్కగా మీరు కట్టని ఇండ్లు, నాటని పొలాలు మీరు చేసుకుంటారంటే ఇంతటి సామర్థ్యం నా వల్లనే నీకు కలిగిందని అంటాడు ఎందో ద్వితీయోపదేశ కాండం. ఈ సామర్థ్యం నీ వల్ల కలిగింది కాదు, ఈ సామర్థ్యం దేవుడి వల్ల నీకు కలిగింది. దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి నువ్వు నాటని పొలాలని, చెయ్యని కట్టని ఇళ్లలో వచ్చి ఉంటున్నావు నువ్వు. కనుక ప్రభా మనం ఎప్పుడు కూడా దీనులుగానే ఉండాలండి. దీనులుగా ఉంటేనే, దీనుడయ్యేవాడు దేవుని మాట వింటాడు. ఎవడు దీని మనసుకుడే దీనుడే నలుగురు
అది చదువుకున్నాయి. ఆయన బలిష్టమైన చేతుల కింద మీరు ఉండండి అంటారు కదా ఆ పేతురు రాసిన పత్రికలో. ఆయన చదవాల్సిన అవసరం లేదు, బాగా తెలిసిన వారికి. కనుక ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడు దాన్ని ఎంచుకునే నెల తను తానే మోసపుచ్చుకున్నాను. కనుక మనం ఆ విధంగా ఉండకూడదండి, మనం ఆ విధంగా ఉండకూడదు. ఇక్కడ కనుక మనం ప్రభువుకి లోబడదాం. ప్రభువుకి లోబడితే ప్రభు నాకు నా భవిష్యత్తు నా ప్రభు చేతిలో ఉంది. నేను ఎప్పుడూ ఒక మాట గుర్తుపెట్టుకుంటాను, నా మరణం దినం యొక్క ఆఖరి దినం కూడా ప్రభు పుస్తకంలో రాయబడినప్పుడు ప్రభు నా యొక్క జీవితము తెలుసు, నా పుట్టుక తెలుసు, నా జీవితం తెలుసు, నా మరణం కూడా తెలుసు. అది ఎప్పుడు కూడా ఆయన తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా ఎంతో నిబ్బరంగా మనల్ని మనం ఆయన చేతిలో పెట్టుకోవడం. ప్రభా, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది, నా రాబోయే దినాలు ఏం జరగబోతుందో నీకు తెలుసు. కనుక ప్రభా నీ చిత్తమే నా పట్ల జరిగించు, నీ చిత్తంలోనే నాకు మేలుంది అని మన ప్రభు లోపడతాము. ప్రభు చెప్పేటువంటి వాక్యానికి విధేయత చూపిస్తాం. కనుక అన్ని విషయాల్లో మనం ఆయన మాట వినవలేను. తర్వాత రెండోదిగా ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడండి. మనకి బాగా తెలిసినటువంటి ఆరోగ్యం గురించి అంటే నీకు ఎక్కడి నుంచి ఆరోగ్యం వస్తుంది? సామెతల గ్రంథం 4:21-22 వచ్చారు, చదవండి గబగబా. 4:21-22 4-5 వచ్చాను. నీ హృదయం నుండి వాటిని భద్రం చేసుకున్నాము, ఇటు వాక్యాన్ని దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తాయంట. ఏవి? దేవుని వాక్యం. సామెతల గ్రంథం 4:21-22 వచ్చానండి, చదవండి దయచేసి, తర్వాత చదువుకోవచ్చు. కనుక వాక్యాన్ని కనుక నీ హృదయంలో ఉంచుకున్నట్లయితే అది నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తే నీకు జీవాన్ని ఇస్తుంది అంటున్నాడు. తర్వాత ఇంకొక వచ్చాను చూసుకుందాం, నెమ్మది. చదవండి నెమ్మది అనే వాక్యం 119:50 కీర్తన 119:50. నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగి చేయుచున్నది. కనుక వాక్యం ద్వారా బ్రతుకుతాము. ఇందాక చదువుకున్న 55 దేశాల్లో నా వాక్యం వినేనడలి నీవు బతుకుదువు. వాక్యం ద్వారా బ్రతకడం కూడా చాలామందికి అర్థం కాదు. ఇది నేను తినే తిండి ద్వారా, నేను తినే చికెన్ మటన్ వీటి ద్వారా తింటా, నేను బలంగా ఉంటానని మనం ఎప్పుడూ అనుకుంటా ఉంటాం. కానీ వాక్యం ద్వారా బ్రతుకుతాము. వాక్యం ఎంత నిరీక్షణ, ఎంత శక్తి, ఎంత బలాన్ని, ఆత్మలో ఎంత బలాన్ని ఇస్తుందంటే, ఆత్మ బలంగా ఉందంటే ఆటోమేటిక్గా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఆ నమ్మకం ఉండాలి, ఆ దేవుని వాక్యం మీద ఆధారపడే జీవితం ఉండాలి. తర్వాత ఇంకొక విషయాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 24 వచ్చినండి. నా మాట విని బండ మీద ఇల్లు కట్టేవాడు అన్నప్పుడు అది ఉపమానం అండి. బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు అనేటువంటి పదాలు అక్కడ ఉంటాయండి. నా మాట విని వాటి చెప్పుని చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు. మనకి వాక్యం బాగా తెలుసు. మాట విని వాడేమో మరి బండ మీద కట్టుకుంటాడు, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటాడు. విననివాడు వీక్ ఫౌండేషన్ ఇసుక మీద కట్టుకుంటాడు, కూలిపోతుంది. మొదటివాడేమో విన్నవాడేమో బుద్ధిమంతుడు, విన్నవాడు బుద్ధిహీనుడు. కనుక ఎలా ఉంది నా జీవితం? నేను మాట వింటే నేను బుద్ధిమంతుడిని, దేవుని మాట లోపడుతున్నాను. తర్వాత ఇంకొక వచనాన్ని చూసుకుందాం. నీ మాట చొప్పున చేతును అని మరి గవ్వ చెప్పేస్తాను. 5వ అధ్యాయం లూకా సువార్త 5వ వచనంలో ఉంటుంది ఆ మాట. మరి ధోనికి పడవకి ఇటు పక్కన వెయ్యి అని చెప్పేసి యేసుప్రభువు చెప్పినప్పుడు రాత్రంతా శ్రమ పడ్డాము, ఒక చేప కూడా పడలేదు. చదవండమ్మా నా లూకా సువార్త 5:5 గవ్వ. నీ మాట చొప్పున విస్తారమైన చేపలు, కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే అనే మాట ఎందుకు నేను పదాన్ని మాటకి వాడతాను? ఆయన మాట వినటం. నీ మాట చొప్పున చేతుము, నీ మాట చొప్పున చేస్తే విస్తారమైన చేపలు, విస్తారంగా ఫలింపు. కనుక అన్ని విషయాల్లో సమృద్ధి.
దొరికిన వారికి జీవము, అంటే నా గొర్రెలకు జీవమును సమృద్ధి జీవాన్ని ఇస్తానంటాడు 15వ అధ్యాయంలో యోహాను సువార్తలో. కనుక ఎన్ని మేళ్ళు ఉన్నాయంటే అన్ని మేళ్ళు ఉన్నాయి. ఇంకా 2 వచనాలు చూసుకుని మనం ముగించుకుందామండి. తర్వాత ఆరోగ్యం అయిపోయింది, నెమ్మది అయిపోయింది. తర్వాత ఆయన మాట వినాలని తెలుసుకుంటున్నాము. పాపం నుండి కూడా ఆయన మాట మనం తప్పించేదిగా ఉంటుంది. 119వ అధ్యాయంలో 101వ వచనం అండి కీర్తన. ఆయన ఉపదేశంలో మనకి ఏం జరుగుతుంది? 119, 101, 104. చూసారా, నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదమును తొలగించుకొనిచున్నాను. తర్వాత ఇంకొకటి 104 కూడా, నీ ఉపదేశంలో నాకు వివేకం కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. కనుక దేవుని మాట వినటము, దేవుని వాక్యాన్ని విధేయత చెప్పడం ద్వారా మనం దుష్ట మార్గం నుంచి తొలగిపోతాం. అంతకుముందు నీకు ఎంతో మరి చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు తలంపులు ఉన్నాయి. అలవాట్ల నుంచి మనం బయటపడతాం, కానీ చెడు తలంపులు వస్తాయి. చెడు తలంపుల నుంచి కూడా బయట ప్రభువు నన్ను తప్పిస్తాడు. అలాగే మనలో ఇంకా ఏముందంటే, నాలో ఇంకా కుళ్ళు ఉంది. ఒకరు బాగున్నారంటే అయ్యో నేను అట్లా లేనే అనేటువంటి సడుక్కునే స్వభావం ఉంది. కనుక ద్వేషభావం లేకపోయినా ఇంకా వైరభావము, కలహం అనేటువంటి భావాలు ఇంకా మనలో ఉన్నాయి, పాత స్వభావం ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాక్యం లోబడిన కొద్దీ కూడా దేవుడు అవి కడిగేస్తూ ఉంటాడు. అంతేకాకుండా నీ జ్ఞానాన్ని, నీ వివేకాన్ని ఆయన పెంచేవాడుగా ఉంటాడు. మరి చివరిగా ఇంకొక వచనాన్ని తర్వాత మనం బాగా తెలిసినటువంటి మాటే యోహాను 5:24 అండి, చదవండి. యోహాను 5:24. ఇంకా 2 వచనాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు చెప్తే మరీ మంచిది. చెప్తారు ఎవరన్నా? నా మాట విని నాకు తప్పిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఇది మనకు బాగా తెలిసిన వాక్యమై ఉండాలి. కనుక ఇది ఫైనల్ అన్నమాట. కనుక మనము మరణంలోంచి జీవనంలోకి మనం తీసుకొస్తాడు ఎప్పుడు ఆయన మాట విని. కనుక ఎన్నో విషయాలు చూస్తూ వచ్చాము. ఆయన మాట వినటం వలన మరి మనం బ్రతుకుతాము. ఆయన మాట వినటం వలన మన పాపం నుండి తొలగిపోతాం. ఆయన మాట వినటం వలన మనకి వివేకం కలుగుతుంది. ఆయన మాట వినటం వలన మనకి నెమ్మది కలుగుతుంది. ఆయన మాట వినటం వలన మనము బుద్ధిమంతుడిలాగా ఉంటాము. ఆయన మాట వినటం వలన మన కార్యాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఆయన మాట వినటం వల్ల మన నిత్య జీవనంలోకి మనం తీయవని దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. సరే, చివరిగా ఒక వచనం చెప్పి ముగించేస్తాను. మనకు బాగా తెలిసినటువంటి వాక్యమే యాకోబు గ్రంథం, యాకోబు రాసిన పుస్తకంలోంచి 1వ అధ్యాయము. మరి వినువారు ఎట్లా ఉంటారు? విననివారు మర్చిపోతారంట. విననివారు మర్చిపోతారు, వినువారు ఎట్లా ఉంటారు? తీసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పండి, చదవండి. నేను చదువుతున్నాను. సరే, ఎవడైనా 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచ్చిన అందరం కలిసి చదువుకుందామండి. ఇది సారాంశం మనకి. ఇవాళ చెప్పినటువంటి వాక్యానికి సారాంశం ఇక్కడ ఉంది. అందరం కలిసండి. ఎవడైనాను వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి తానంటివాడు వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలుకడగా ఉండేవాడు క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడెవరు. మనము మీరు విలువారై మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా చాలా మంది మనం అదే పని చేస్తున్నాం. వాళ్ళు తెచ్చేసి చాలా మంది వెళ్తారు. వాళ్ళు అందరూ అనేక మంది వాక్యం వినడానికి వెళ్తారు. కానీ వాక్యం ప్రకారంగా నడుచుకోవడం చాలా కష్టమైన విషయంగా భావించి వాళ్ళు ఏం చేస్తారంటే దాని ప్రకారంగా ప్రవర్తించలేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క శక్తిని ఎరగని వారుగా ఉంటున్నారు. దేవుడు తప్ప మనకి ఇక సాతాను వైపు మనం తిరగకూడదు. మన అలవాట్లు, మన పాత స్వభావము, పాత ఆలోచనలు తప్పిపోకూడదు, వెళ్ళిపోకూడదు అనేటువంటి ఆ విషయంలో వాళ్ళు సరైనటువంటి అవగాహన లేని పరిస్థితులు. అవగాహన ఉండి తప్పిపోతారు, అవగాహన లేకుండా తప్పిపోతారు. వాడు ఎట్లా ఉంటాయంటే అద్దంలో మా మొహం చూసుకున్నప్పుడు అద్దంలో ఇక్కడ మొట్యాలు ఉంటాయి, తర్వాత ఇక్కడ ఏదో చొట్టలు ఉంటాయి, లేదా ఇక్కడ తెల్ల జుట్టు ఉంటుంది. పక్కకి వెళ్తే మనం మన మొహం ఎట్లా మర్చిపోతాం. కానీ ఎవడైతే దేవుని వాక్యాన్ని లోపడతాడో వాడు ఎలా ఉంటాడంటే మరి వాడు తను చూసుకుని అవతలికి పోయి తన ఇంటివాడు వెంటనే మర్చిపోను కదా. 25లో ఉందండి. అయితే స్వాతంత్రములు ఇచ్చు సంపూర్ణ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడు ఎవడు. ఈ మాట అర్థం చేసుకోవాలి. ఈ మాట
బేతెల్లో ఇమానుయేల్ గారు చెప్పాడు, తర్వాత జాక్పూనన్ గారు చెప్పాడు. జాక్పూనన్ గారు చాలా వివరంగా చెప్పాడు. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమము. స్వాతంత్రం ఏంటంటే ఇక్కడ స్వాతంత్రం అంటే దేశ స్వాతంత్రం కాదు. ఇక్కడ స్వాతంత్రం అంటే ఇది అర్థం చేసుకోవాలంటే రోమిల్ రాసిన పత్రిక 6:12 నేను చదువుతానండి. రోమిల్ రాసిన పత్రిక 6:12. రోమిల్ రాసిన పత్రిక తీయండి దయచేసి. నేను వెంటనే తీయలేదు, నాలో ఒకటి బలహీనత అదే. చదువుతున్నానండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరం ముందు పాపమును ఏలనీయకుడి. తప్పు చెప్తున్నాను అనుకుంటాను, ఒక్క నిమిషం. ఇది కాదండి, ఒక్క నిమిషం. నేను రోమపత్రిక కొరింథీ పత్రిక చెప్పాల్సింది. కొరింథీ పత్రిక అంటే 6వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచ్చానండి. నేను రోమాన్ని తప్పు చెప్పాను, చదువుతున్నాను. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకున్న వలన భోజన పదార్థమును కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమింపబడినవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయను. దేహము జాగ్రత్త నిమిత్తం కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహం నిమిత్తమే. కనుక ఈ వచనాలు మనం ఆఖరి వరకు కూడా చదువుకోవచ్చు అండి. చివరి వచనం, మీరు మీ సొత్తు గారు విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని. ఇక్కడ ఒక ఉదాహరణ ఇందాక నేను చెప్పాను. స్వాతంత్రము. స్వాతంత్రం అంటే మనము అన్ని పనులు చేయడానికి మనకు స్వాతంత్రం ఉంది. అన్ని పనులు అంటే చెడు పనులు, మంచి పనులు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా నీకు అవకాశం ఉందండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా నీకు వ్యభిచారం చేయాలంటే చేయొచ్చు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత తాగాలంటే తాగొచ్చు. ప్రభువుని నమ్ముకోవాలంటే శుభ్రంగా ఫుల్గా తినేయచ్చు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అబద్ధాలు ఆడచ్చు. ఇవన్నీ కూడా నీకు స్వాతంత్రం ఉంది. అన్నీ చేయదగినవా? చేయదగినవి కావు. అదే అన్నీ మనదవుతున్నాను. మరి అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను కొనబడనొల్లను. కనుక నాకు అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినేయటం, నాకు అవకాశం ఉన్నట్టుగా వ్యభిచారం చేయటం, నాకు అవకాశం ఉంది అని చెప్పేసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, తర్వాత ఇంకా 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 ఏడో ఉంటాయి, నాకేం తెలియదు. నాకు తెలిసి 2 మాటలు చెప్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ చూడటానికి ఎన్నో చెడు దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. వెనకడికి మీ సినిమాకి వెళ్తే ఆ 10 రోజులకి ఒకసారి 15 రోజులకి వెళ్తే అదన లేకపోతే పావులాలు లేకపోతే రూపాయలు ఇస్తే వెళ్ళి మరి ఆ బెంచ్ మీద కూర్చునేవాళ్ళం. మరి నేల మీద అయితే కాదు కానీ బెంచ్ మీద కూర్చునేవాళ్ళం. నేల కూడా కూర్చున్నాయని గుర్తులేదు కానీ. అంటే అది ఎప్పుడో 10 రోజులకి ఒకసారి ఆ పాపం చూసేవాళ్ళం. అప్పుడు ఆ పాపం కూడా ఇంత భయంకరంగా లేదు. ఆ సినిమా పాపాలు కూడా ఎంత భయంకరంగా లేవు. అప్పుడు కూడా కొంత సామాజిక నీతి అంటూ ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అలా కాదు. అసలు ఇప్పుడు అంత విశృంఖలత్వమై పెరిగిపోయింది. ఇష్టాయిత రీతిగా అనమాట, ఇష్టానుసారంగా వాళ్ళు మరి చూపిస్తున్నారు, దృశ్యాలను చూపిస్తున్నారు. కనుక నీ కన్నులు తిప్పివేసుకోను, ఒక అర్థమైనా చూడకుండా నీ కన్నులు తిప్పివేసుకొని నేను చెప్తున్నాను మాటకి. అది మనకి అందరికీ ఆ యొక్క పాపం చేయడానికి అవకాశం ఉన్నది. ఆ స్వాతంత్రం ఉంది నీకు. అయితే ఆ స్వాతంత్రంలో నీకు స్వాతంత్రం ఇచ్చు నియమములో తేరి చూచి, ఆ మాట దయచేసి చదువుకుందాం అలా. అయితే స్వాతంత్రం ఇచ్చి 25 వచనము, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20 వచనం 25. అయితే స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండేవాడు ఎవడో వాడు విని మర్చువాడు కాక. కనుక నాకు స్వాతంత్రం ఉంది పాపం చేయడానికి, కానీ నేను ఆ నియమాన్ని, ఏ నియమమో నేను పాపం చేయకూడదు. నాకు స్వాతంత్రం ఉందని నేను వ్యభిచారం చేయకూడదు. నాకు స్వాతంత్రం అని దొంగతనం చేయకూడదు. నాకు స్వాతంత్రం ఉందని చెప్పేసి నేను అబద్ధాలు ఆడకూడదు. ఇవన్నీ కూడా నియమాలండి. ఈ నియమాలను నువ్వు పాటించాలి. నీకు అవకాశం ఇవ్వబడుతుంది. నువ్వు చేయడానికి మరి నీకు పరిస్థితి ఉన్నది, కానీ చేయకూడదు. కనుక నీ వాక్యం, ఒక పక్కన వాక్యం వింటున్నావు, ఒక పక్కన పాపం చేయడానికి ఆస్కారం ఉంది. పాపం చేయడానికి స్వతంత్రం ఉంది, కానీ నువ్వు తేరి చూసినట్లయితే ఇది పాపము అని నీకు దేవుడు చూపి మాట్లాడతాడు. నేను వాక్యం విన్నాను, వాక్యం వినటం వల్ల నేను ఇటువంటి చూడకూడదు, ఇటువంటి అబద్ధం ఆడకూడదు, ఇటువంటి దొంగతనం నేను చేయకూడదు. వింటున్న మీరే కాదు, నాకు కూడా ఇది అప్లై అవుతుంది. కనుక నేను ఏ విధంగా ఉన్నాను, బలదరికి వస్తున్నాను, విని మర్చిపోతున్నానా, అర్థం చూసుకున్న ముఖాన్ని తాతని మర్చిపోతున్నానా, వినతత్వం నేను ఏ విధంగా ఉన్నాను, బుద్ధిమంతుడిగా ఉన్నానా, వాక్యం నాకు జీవంగా ఉందా, వాక్యం నాకు మరి ఏ విధంగా నన్ను పాపం నుండి తప్పిస్తుందా, పాపం నుంచి నన్ను వేయపరుస్తుందా, దేవుని ముందు నేను నిజంగా ప్రభుకి నమ్మకంగా నేను వెంబడిస్తున్నానా. కనుక ఇక్కడ ఏమంటున్నా అంటే విని మర్చివాడు కాక తన క్రియను చేయవాడేంటి, తన క్రియలో ధన్యుడును. కనుక మనం ఆ విధంగా మరి వాక్యానుసారంగా ప్రవర్తిద్దాము.
మీరు వినివారు కాక మాత్రమే ఉండి మీరు మోసపరుచుకునే వారు కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారిని మనం వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రభు మనకు సహాయపడతాడండి. ఒకసారి మనం ప్రయాసపడలేము, ఒకసారి కష్టమైపోతుంది, ఒకసారి మరి ఆ విధంగా నమ్మకంగా వెంబడించడం కష్టమైపోతుంది. కానీ ప్రభు మనకు బాగా మనం ఎప్పుడు అనుకుంటాం కదా, విశ్వాసం కర్తయు యేసు చూసినప్పుడు ఆ ధైర్యం ఇచ్చేవాడు, బలపరిచేవాడు, వాక్యాన్ని లోబడి చేసేవాడు. అంతేకాకుండా మంచి భవిష్యత్తు నీ కొరకు నా కొరకు మరి ఇచ్చేవాడు. మరి భవిష్యత్తుని ఎరిగినవాడు మన ప్రభువు. మనం మహిళ చేస్తుందల్లా ఆయన మాట విందాము. వింట ద్వారా ప్రభు మాట వినుట శ్రేష్టమైనటువంటి మరి సమూయేలు గారి మాట పదాన్ని అన్నటువంటి మాటను మనం కూడా ఉపయోగించుకొని ప్రభు మార్గంలో మనం ముందుకు సాగిపోతాం.